ఒకరోజు గౌతమ్ బుద్ధుడు తన శిష్యులతో నడుస్తున్నారు. వాళ్ళు ఒక నది దాటాల్సి వచ్చింది. నది దగ్గర ఒక మహిళ నిలబడి ఉంది. ఆమెకు ఈత రాదు. భయంతో వణుకుతుంది. బుద్ధుడు ఏ మాట చెప్పకుండా ఆమెను ఎత్తుకుని నది దాటించారు. ఆమె కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయింది. శిష్యులు మాత్రం షాక్ అయ్యారు. ఎందుకంటే సన్యాసులు మహిళలను తాకరాదు అనే నియమం ఉంది. కానీ ఎవరూ వెంటనే అడగలేదు. కొన్ని గంటల తర్వాత ఒక శిష్యుడు అడిగాడు, గురువుగారు, మహిళను ముట్టుకోవడం మన నియమాలకు విరుద్ధం కదా అని. బుద్ధుడు ప్రశాంతంగా నవ్వి ఎలా అన్నారు, నేను ఆమెను నది దగ్గరే వదిలేశాను, నువ్వు ఇంకా మోస్తున్నావా అని. ఆ ఒక్క మాటతో ఆ శిష్యుడికి పెద్ద బోధ అయితే జరిగింది. ఈ కథలో నీతి ఏమిటంటే, జీవితంలో చాలా విషయాలు, చాలా సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. కానీ మనం వాటిని మనసులో మోస్తూనే ఉంటాం. అదే మన బాధ. సంఘటన ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. కానీ మనం దాన్ని 100 సార్లు గుర్తు చేసుకొని మనసులో మళ్ళీ మళ్ళీ జీవిస్తాం. అలాగే మళ్ళీ మళ్ళీ బాధపడతాం. అంటే గౌతమ బుద్ధుడు ఇక్కడ ఏం చెప్పాడంటే, వదిలేయడం నేర్చుకో, లేకపోతే గతం నిన్ను వదలదని.